బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత 4-5 ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపించాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షుని లాంచ్ చేయబోతున్నాడు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తోందని అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా వాటన్నింటినీ నిజం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. తన వ్యక్తిగత ఎక్స్ లో బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశిస్తూ సింబా ఈస్ కమింగ్ హ్యాష్‌ట్యాగ్ జత చేసి సింబాలోని పోస్టర్ ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు. ఆ రోజు సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. హనుమాన్ లాగే బాలయ్య కొడుకు సినిమా కూడా మైథలాజికల్ టచ్ తో సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ప్రశాంత్ వర్మ కూడా ఈ ప్రాజెక్ట్ PVCU యూనివర్స్ లో భాగంగా వస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య కృష్ణుడి పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. సినిమా చివర 20 నిమిషాలు మామూలుగా ఉండదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మోక్షు వైజాగ్ లో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. డాన్స్, గుర్రపు స్వారీలోనూ మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడు. ఏదేమైనా బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.